ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. తద్వారా మేము వీడియో అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. మీ స్కోర్‌ని కామెంట్స్‌లో తెలియజేయండి. అలాగే మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ మరియు ప్రిపేర్ అవుతున్న వారికి షేర్ చేయండి. అదేవిధంగా మీ ఫేస్‌బుక్ మరియు ఇన్‌స్టాలో కూడా పోస్ట్ చేయండి. దీనివల్ల మన వీడియోస్ మరింత మందికి రీచ్ అవుతాయి. మన విత్‌చారి.inలో అన్ని కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్, ప్రాక్టీస్ టెస్ట్‌లు ఉచితంగా అందుబాటులో ఉన్నాయి. కావున వెబ్‌సైట్‌ని విజిట్ చేసి ప్రాక్టీస్ చేయండి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రతి ప్రశ్నకు మేమిస్తున్న వివరణాత్మక విశ్లేషణను పూర్తిగా వినండి మరియు ఒక సెపరేట్ నోట్‌బుక్‌లో బిట్స్ రూపంలో రాసుకోండి. ఇలా చేయడం ద్వారా ఎగ్జామ్‌లో ఈ టాపిక్ మీద ఎలాంటి క్వెషన్ వచ్చినా కూడా మీరు దాన్ని సులభంగా సమాధానం ఇవ్వగలుగుతారు. అదేవిధంగా మీకు ఆన్సర్ తెలిసినటువంటి క్వెషన్ యొక్క ఎక్స్‌ప్లనేషన్‌ని కూడా స్కిప్ చేయకుండా వినండి. అలాగే నోట్స్ రాసుకోండి. తెలంగాణలో అత్యల్ప జనసాంద్రత గల జిల్లా ఏది? ములుగు. 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్ర సగటు జనసాంద్రత చదరపు కిలోమీటరుకు 312 మంది. అయితే జిల్లాల పునర్వ్యవస్థీకరణ ప్రకారం అత్యల్ప జనసాంద్రత గల జిల్లా ములుగు. దీని జనసాంద్రత చదరపు కిలోమీటరుకు 71 మంది. అయితే అత్యధిక జనసాంద్రత కలిగిన జిల్లా హైదరాబాద్. చదరపు కిలోమీటరుకు 18,172 మంది. తల్లికోట యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది? (1565). విజయనగర సామ్రాజ్య పతనానికి కారణమైన తల్లికోట లేదా రాక్షసి తంగడి యుద్ధం 1565 జనవరి 23న దక్కన్ సుల్తానుల కూటమికి మరియు అలియా రామరాయల మధ్య జరిగింది. కాగా 1526లో మొదటి పానిపట్టు యుద్ధం, 1556లో రెండవ పానిపట్టు యుద్ధం మరియు 1576లో హల్దీఘాట్ యుద్ధం జరిగాయి. స్వచ్ఛమైన నీటి యొక్క pH విలువ ఎంత ఉంటుంది? 7. స్వచ్ఛమైన నీరు తటస్థ స్వభావాన్ని కలిగి ఉంటుంది. దీనిలో ఆమ్ల గుణాలు గాని, క్షార గుణాలు గాని ఉండవు. కాబట్టి దీని pH విలువ ఖచ్చితంగా 7గా ఉంటుంది. pH విలువ 7 కంటే తక్కువగా ఉంటే ఆమ్లాలు అని, 7 కంటే ఎక్కువ ఉంటే క్షారాలు అని పిలుస్తారు. అయితే మనకు pH స్కేల్‌లో విలువలు అనేటివి 0 నుండి 14 వరకు ఉంటాయి. వ్యాధులు, వాటి కారణాలు మరియు వాటి స్వభావాన్ని గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? పాథాలజీ. వ్యాధులు, వాటి లక్షణాలు, కారణాలు మరియు స్వభావం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని పాథాలజీ అంటారు. మిగిలిన ఆప్షన్లలో ఆంకాలజీ అనేది క్యాన్సర్ మరియు కణతుల గురించి, బయాలజీ అనేది జీవుల గురించి, ఎంటమాలజీ అనేది కీటకాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాలు. తెలంగాణలో జిల్లా పరిషత్ లేని ఏకైక జిల్లా ఏది? హైదరాబాద్. తెలంగాణలో మొత్తం 33 జిల్లాలు ఉన్నప్పటికీ పూర్తిగా పట్టణ ప్రాంతమైన హైదరాబాద్ జిల్లాకు జిల్లా పరిషత్ ఉండదు. అందువల్ల హైదరాబాద్ మినహా మిగిలిన 32 జిల్లాలలో మాత్రమే జిల్లా ప్రజా పరిషత్తులు ఏర్పాటయ్యాయి. ఖోఖో ఆటలో
ఒక్కో జట్టు తరపున ఎంతమంది ఆడుతారు? 9 మంది. ఖోఖో ఆటలో ఒక్కో జట్టు తరపున మైదానంలో 9 మంది ఆటగాళ్లు ఆడుతారు. మిగిలిన ఆప్షన్లలో కబడ్డీలో 7 మంది, క్రికెట్, ఫుట్బాల్, హాకీలలో 11 మంది చొప్పున ఆడుతారు. వంట గ్యాస్ ఎల్‌పీజీ సిలిండర్లలో ఉండే ప్రధాన వాయువులు ఏవి? బ్యూటేన్ మరియు ప్రొపేన్. వంట గ్యాస్ అంటే ఎల్‌పీజీ లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ సిలిండర్లలో ప్రధానంగా బ్యూటేన్ మరియు ప్రొపేన్ వాయువులు ద్రవ రూపంలో ఉంటాయి. వీటిలో బ్యూటేన్ శాతం ఎక్కువగా ఉంటుంది. సిలిండర్ లీకేజీని గుర్తించడం కోసం దీనికి ఇథైల్ మెర్కాప్టన్ అనే ఘాటైన వాసన గల రసాయనాన్ని కలుపుతారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ఎక్కడ ఉంది? పూణే. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ఎన్ఐవి మహారాష్ట్రలోని పూణేలో ఉంది. ఇది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. వైరస్ వల్ల వచ్చే వ్యాధులపై పరిశోధనలు చేయడం మరియు వాటి నివారణకు అవసరమైన చర్యలు చేపట్టడం దీని ప్రధాన విధి. భారతదేశాన్ని సందర్శించిన తొలి చైనా యాత్రికుడు ఎవరు? పాహియాన్. భారతదేశాన్ని సందర్శించిన తొలి చైనా యాత్రికుడు పాహియాన్. ఆయన రెండవ చంద్రగుప్తుని అంటే విక్రమాదిత్యుని కాలంలో భారతదేశాన్ని సందర్శించి పోకోకి అనే గ్రంథాన్ని రాశాడు. హుయెన్సాంగ్ హర్షవర్ధనుని కాలంలో రాగా గ్రీస్ దేశానికి చెందిన మెగస్తనీస్ చంద్రగుప్త మౌర్యుని కాలంలో వచ్చాడు. ధవళేశ్వరం బ్యారేజ్ ఏ నదిపై నిర్మించబడింది? గోదావరి. ధవళేశ్వరం బ్యారేజ్ ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సమీపంలో గోదావరి నదిపై నిర్మించబడింది. దీనిని బ్రిటిష్ ఇంజనీర్ సర్ ఆర్థర్ కాటన్ 1847-1852 మధ్యకాలంలో నిర్మించారు. అందుకే ఈ బ్యారేజ్ను సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ అని పిలుస్తారు. భారతదేశపు తొలి దళిత ప్రధాన న్యాయమూర్తి ఎవరు? జస్టిస్ కె.జి. బాలకృష్ణన్. భారత సుప్రీంకోర్టు తొలి దళిత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కె.జి. బాలకృష్ణన్. ఆయన భారతదేశానికి 37వ ప్రధాన న్యాయమూర్తిగా 2007 నుండి 2010 వరకు పనిచేశారు. కేరళ రాష్ట్రం నుండి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయిన తొలి వ్యక్తి కూడా ఆయనే. భారతదేశపు తొలి మహిళా రాయబారి ఎవరు? విజయలక్ష్మి పండిట్. భారతదేశపు తొలి మహిళా రాయబారి జవహర్లాల్ నెహ్రూ సోదరి అయిన విజయలక్ష్మి పండిట్. ఆమె 1947లో సోవియట్ యూనియన్కు భారత రాయబారిగా నియమితులయ్యారు. అంతేకాకుండా ఐక్యరాజ్య సమితి సాధారణ సభకు అధ్యక్షత వహించిన తొలి మహిళ కూడా ఆమెనే. భారతదేశంలో అరెస్టు చేయబడిన తొలి మాజీ ప్రధానమంత్రి ఎవరు? ఇందిరాగాంధీ. భారతదేశంలో అరెస్టు చేయబడిన తొలి మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ. 1977లో ఎమర్జెన్సీ ముగిసిన తర్వాత వచ్చిన మొరార్జీ దేశాయ్ నేతృత్వంలోని జనతా ప్రభుత్వం అధికార దుర్వినియోగం మరియు అవినీతి ఆరోపణలపై
1977 అక్టోబర్ 3న ఆమెను అరెస్టు చేసింది. భారత జాతీయ జెండాలోని కాషాయ రంగు దేనికి సంకేతం? ధైర్యం, త్యాగం. భారత జాతీయ జెండాలోని కాషాయపు రంగు ధైర్యం, త్యాగం మరియు దేశభక్తికి సంకేతం. తెలుపు రంగు సత్యం, పవిత్రత, శాంతికి సంకేతం. అలాగే ఆకుపచ్చ రంగు విశ్వాసం, పరాక్రమం మరియు దేశ సస్యశ్యామలానికి అంటే ప్రగతికి సంకేతం. విమానాల టైర్లలో నింపడానికి సాధారణంగా ఏ వాయువును ఉపయోగిస్తారు? నైట్రోజన్. విమానాల టైర్లలో నింపడానికి నైట్రోజన్ వాయువును ఉపయోగిస్తారు. ఇది మంటలను ఆర్పే మరియు దహనానికి గురికాని వాయువు కావడం వల్ల ల్యాండింగ్ సమయంలో ఏర్పడే తీవ్రమైన వేడి మరియు ఘర్షణకు టైర్లు వేడెక్కి పేలిపోకుండా కాపాడుతుంది. పెన్సిళ్ల తయారీలో క్రింది వాటిలో దేనిని ఉపయోగిస్తారు? గ్రాఫైట్. గ్రాఫైట్ అనేది కార్బన్ యొక్క రూపాంతరం. ఇది చాలా మృదువుగా ఉండి కాగితంపై నల్లటి గీతలను సులభంగా ఏర్పరుస్తుంది. అందుకే పెన్సిళ్ల మధ్యలో ఉండే భాగం అంటే పెన్సిల్ లీడ్స్ తయారీకి గ్రాఫైట్ను క్లే అంటే బంకమట్టితో కలిపి ఉపయోగిస్తారు. మొదటి తరైన్ యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది? 1191. మొదటి తరైన్ యుద్ధం 1191లో పృథ్వీరాజ్ చౌహాన్ మరియు మహమ్మద్ ఘోరీల మధ్య జరిగింది. ఈ యుద్ధంలో పృథ్వీరాజ్ చౌహాన్ విజయం సాధించగా మరుసటి సంవత్సరం అంటే 1192లో జరిగిన రెండవ తరైన్ యుద్ధంలో మహమ్మద్ ఘోరీ విజయం సాధించాడు. క్రింది వాటిలో పశ్చిమం వైపుకు ప్రవహించే నదులు ఏవి? నర్మదా, తపతి. భారతదేశంలో మెజారిటీ నదులు తూర్పు వైపు ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తాయి. కానీ నర్మదా మరియు తపతి నదులు పగులు లోయల గుండా పశ్చిమ వైపుకు ప్రవహించి అరేబియా సముద్రంలో కలుస్తాయి. వీటితో పాటు సబర్మతి, మాహీ నదులు కూడా పశ్చిమ దిశగా ప్రవహించి అరేబియా సముద్రంలోనే కలుస్తాయి. కుతుబ్ షాహీ రాజులలో చివరి పాలకుడు ఎవరు? అబుల్ హాసన్ తానీషా. కుతుబ్ షాహీ వంశంలో 8వ మరియు చివరి పాలకుడు అబుల్ హసన్ తానీషా. ఈయన కాలంలోనే అంటే 1687లో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు గోల్కొండ కోటను ఆక్రమించి కుతుబ్ షాహీ పరిపాలనకు ముగింపు పలికాడు. కాకతీయుల కాలంలో నిర్మించిన అతిపెద్ద మానవ నిర్మిత సరస్సు ఏది? పాకాల చెరువు. కాకతీయుల కాలంలో నిర్మించిన చెరువులన్నింటిలోకి పాకాల చెరువు అత్యంత పెద్దది. దీని వైశాల్యం సుమారు 30 చదరపు కిలోమీటర్లు. దీనిని క్రీస్తు శకం 1213లో కాకతీయ చక్రవర్తి గణపతి దేవుని సామంతుడైన జగదాల ముమ్మడి నిర్మించాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. అలానే మీ స్కోర్ని కామెంట్స్లో తెలియజేయండి. ప్రతి ప్రశ్నకు మేమిస్తున్న వివరణాత్మక విశ్లేషణను పూర్తిగా వినండి మరియు ఒక సెపరేట్ నోట్బుక్లో బిట్స్ రూపంలో రాసుకోండి.
మీకు ఆన్సర్ తెలిసిన క్వశ్చన్ యొక్క ఎక్స్ప్లెనేషన్ని కూడా స్కిప్ చేయకుండా వినండి, నోట్స్ రాసుకోండి. మన విత్చారి.inలో ప్రాక్టీస్ టెస్టులు పూర్తి ఉచితంగా అందుబాటులో ఉన్నాయి. వెంటనే వెబ్సైట్ని విజిట్ చేసి ప్రాక్టీస్ చేయండి.